మగాళ్ళు చీరలు కడతారు, ఆడాళ్ళు చొక్కాలు తొడుగుతారు, చిన్నపిల్లలు నడుముకు వేప మండలు చుడతారు. ఈ చిత్ర విచిత్రాలన్నీ గ్రామ దేవతను ప్రసన్నం చేసుకోవడానికే తిరుపతిలో వారం రోజుల పాటు జరగనున్న గంగమ్మ జాతరపై స్పెషల్ రిపోర్ట్. తిరుమల శ్రీవారి చెల్లెలు శక్తి స్వరూపిణి అయిన గంగమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. తిరుపతి నగరంలో వారం రోజుల పాటు సందడి వాతావరణం నెలకొననుంది. ఈ నెల 6న తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఆలయం వద్ద గల విశ్వరూప స్తూపానికి అభిషేకం చేస్తారు. పసుపు కుంకుమతో పూజిస్తారు. అవిలాల గ్రామ పెద్దలు మేళతాళాలతో పుట్టింటి సారని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. రాత్రి 12 గంటలకు జరిగే చాటింపుతో వారం రోజుల జాతర మొదలవుతుంది. గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక భక్తులు రోజుకొక వేషంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. విచిత్రంగా మగవాళ్లు చీరకట్టులో వస్తే ఆడవాళ్లు చొక్కాలు తొడిగి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. చిన్నపిల్లలకు దుస్తులు వేయడానికి బదులు నడుం చుట్టూ వేపమండలు కడతారు. 6 రోజుల పాటు రోజుకొక వేషంతో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. చిన్న గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తవుతుంది. ఆ సమయంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసిన బంకమట్టి కోసం ఎగబడతారు భక్తులు. ఎంతో భక్తితో మట్టిని ఇంటికి తీసుకువెడతారు. ఇక జాతర పూర్తయిన తర్వాత వరుసగా 5 మంగళవారాల పాటు గంగమ్మకు పొంగళ్లు సమర్పిస్తారు భక్తులు. రాయలసీమలోనే అతిపెద్దదైన గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుపతి నగరాన్ని 7 గ్రామదేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందులో గంగమ్మ కూడా ఒకరని చెబుతారు. గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగ జాతర ఏర్పాట్లపై అధికారులతో పలుమార్లు సమీక్షించారు. జాతర పోస్టర్లను విడుదల చేశారు.